కువైట్లో ఉండేటటువంటి భారతీయులకి ఒక తాత్కాలిక పాజ్ అని చెప్పాలి. ఇదేం శాశ్వతం కాదు. భారతీయుల సాధారణ పాస్పోర్ట్ వీసా సేవల్ని టెంపరీగా నిలిపేశారు. ఇదేమి పెద్ద ప్రమాదకరమైన అంశమేం కాదు. పాలనాపరమైన కారణాల వల్ల మాత్రమే నిర్ణయం తీసుకున్నామని మన రాయబార కార్యాలయం తేల్చి చెప్పింది. అత్యవసర కేసుల్లో మాత్రమే సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పింది. ఇందుకోసం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా కాన్సులర్ విభాగాన్ని సంప్రదించవచ్చు అని చెప్పి సూచించింది. ఆ టైంలో తత్కాల్ పాస్పోర్ట్ జారీ కానీ, ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లు, ఈ వీసాలు, సివిల్ ఐడి గడువు ముగుస్తున్న వాళ్ళకి స్వల్పకాలిక పాస్పోర్ట్ దరఖాస్తుని మాత్రమే స్వీకరిస్తామని చెప్పింది. తాత్కాలిక ఆంక్షలు ఎత్తివేసేది ఈ నెల 19 నిర్ణయం తీసుకుంటామంది. సాధారణ పాస్పోర్టు, వీసా సేవల దరఖాస్తుల స్వీకరణ, పరిపాలన ఉండదు ఈ లోపుగా అని స్పష్టం చేసింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు కువైట్లోని అన్ని ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లు కూడా మూసిపడేస్తున్నారు. ఎందుకు అన్నది క్లారిటీ ఇవ్వలేదు. ఈ మధ్యనే దుబాయ్లో ఉన్నటువంటి కొన్ని రోజుల పాటు భారత పాస్పోర్ట్ వీసా ఇతర సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయి కొత్త సర్వీస్ ప్రొవైడర్ కాన్సులర్ సేవలు మారినందుకే ఈ అంతరాయం ఏర్పడిందని చెప్తూ ఉన్నారు.